హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు భక్షాలు ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు శనగబ్యాళ్ళు తీసుకోండి. శనగబ్యాళ్ళను ఒక కుక్కర్లో తీసుకొని 2 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ తీసుకోండి. ఒక కప్పు శనగబ్యాళ్ళకి 3 కప్పుల వాటర్ తీసుకోండి. కొద్దిగా నూనె వేసి విజిల్ పెట్టండి. 500 గ్రాముల శనగబ్యాళ్ళకు 600 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేయాలి. పొడి పొడిగా ఉండాలి. నేను చూపించిన విధంగా మెత్తగా దంచి పెట్టుకోండి. తర్వాత ఒక కొబ్బరి గిన్నెని తీసుకొని దాన్ని తురుముబట్టి పెట్టుకోవాలి. శనగబ్యాళ్ళు 8 విజిల్స్ వచ్చేలోపు కొబ్బరి బెల్లం రెడీగా ఉంచండి. ఇక్కడ చూపించిన విధంగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ½ కేజీ గోధుమ పిండిని కలిపి ఉంచుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఉడికించిన బ్యాళ్ళను మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. తర్వాత అందులో బెల్లం వేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. అది బాగా పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను చూపించిన విధంగా కలపండి. 5 మినిట్స్కి ఒకసారి మాడకుండా కలుపుతూ ఉండండి. అలా 15 మినిట్స్ ఉంచి 15 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు కొబ్బరిను వేయించుకోవాలి. కొద్దిగా నూనె వేసి కొబ్బరిని వేసి వేయించుకోవాలి. వేయించిన కొబ్బరిను ఆ పూర్ణంలో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా యాలకులను దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా బేడలు కనిపిస్తూ ఉంటే పప్పు గుత్తితో ఒకసారి ఎనుపుకోండి, లేకుంటే మిక్సీ పట్టుకోండి. పొయ్యి మీద పెన్నం పెట్టుకోండి. తర్వాత పిండిని చపాతీ బాల్స్ లాగా చేసుకోవాలి. మనకు ఎంత సైజు కావాలనుకుంటే అంత పిండి బాల్స్ని చేసుకోండి. కొద్దిగా ఆయిల్ తీసుకొని పిండిని చపాతీలాగా లేకుంటే పూరీలాగా రౌండ్గా రుద్దుకోండి. అందులో కొద్దిగా పూర్ణం వేసుకోండి. ఆ పిండికి సరిపోయేమైన పూర్ణాన్ని వేసుకోవాలి. నేను చూపించిన విధంగా భక్షాన్ని చేసుకొని పెనం మీద ఫస్ట్ నూనె వేసుకోవాలి. తర్వాత నేను చూపించిన విధంగా భక్షాన్ని పెట్టి ఒత్తాలి. కొద్దిగా ఎక్కువ ఆయిల్ను వేసుకోవాలి. అప్పుడే బాగా భక్షం కాలుతుంది. ఇంకొక స్పూన్ సహాయంతో దాన్ని అటు సైడు ఇటు సైడు తిప్పుతూ ఉండాలి. అప్పుడే బాగా కాలుతుంది.
నేను వీడియోలో చూపించిన విధంగా పూర్ణం వేసిన తర్వాత అలా మడత పెట్టాలి. ఫస్ట్ ఆయిల్ వేసి సిమ్లో ఉంచాలి. తర్వాత ఆ పూర్ణ బచ్చాన్ని రౌండ్ తిప్పుతూ అలా పల్చగా చేసుకోవాలి. తిప్పిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచండి. అలా మెల్లిగా తిప్పుకుంటూ మనము భక్ష్యాన్ని కాల్చుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా భక్ష్యాలను మేము మీడియం సైజులో చేసుకుంటాము. కొంతమంది పల్చగా చేసుకుంటారు, కొంతమంది ఇంకా చపాతీలాగా పేపర్ భక్ష్యాలలాగా చేసుకుంటారు. భక్ష్యాలు వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది.